సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కట్టుబడి ఉందని, అన్ని యూనియన్లను కలుపుకొని ఏఐటీయూసీ పోరాటం చేస్తుందని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. బుధవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై 1న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో BMS మినహా అన్ని యూనియన్లు హాజరయ్యారు. ఇటు సమావేశంలో అన్ని యూనియన్లు కలిసి సింగరేణి సంస్థ రక్షణ కోసం బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారని, కానీ జూలై 5న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ పాల్గొందని, కొన్ని యూనియన్ పాల్గొన్నప్పటికీ మరికొన్ని యూనియన్లు పాల్గొనలేదని ఆయన అన్నారు. సింగరేణిలో జరుగుతున్న ప్రమాదాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కార్మికులను సూపర్వైజర్లను కారణం లేకుండా బాధ్యులను చేయరాదని ఆయన అన్నారు. గుర్తింపు పత్రం రాకపోయినా ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. సింగరేణిలో ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు కార్మికులను సూపర్వైజర్లను బాధ్యులను చేస్తూ ఈ ఎల్లో కార్డు రెడ్ కార్డు అని భయాందోళన చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సింగరేణిలో కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేస్తూ లాభాలు తీసుకొస్తుంటే అధికారులు ఆలోచన లేని విధానాల వల్ల కార్మికులు చెప్తే, సూపర్వైజర్లు చెప్తే పట్టించుకోకుండా ఈరోజు టూయింగ్ లైన్లో ప్రమాదాలు జరిగినాయి. అక్కడ జరిగిందంటే అక్కడ అధికారులు తప్పని ఖచ్చితంగా తేటతెల్లం అయింది. అయినా సూపర్వైజర్ల మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారులంతా ఒకటై ఇలా కార్మికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కార్మికులు కష్టపడి పనిచేసే వాళ్ళను వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి మానసికంగా ఇబ్బంది చేస్తే ఇలా ఏఐటీసీ ఊరుకునే ప్రసక్తే లేదు. గత 10 సంవత్సరాలలో వారికి అలవాటు అయిపోయింది. వారు ఎవరి తప్పు అయినా కార్మికులపైనే చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఆ విధానంలో ఇప్పుడు వాళ్ళు పయనిస్తున్నారు. దానికి స్వాస్థ్య పలకాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సింగరేణిలో డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్ళ వ్యవస్థ, క్వార్టర్లు కరెక్ట్ లేక ఈ 2A మోరీ గత కొన్ని సంవత్సరాల నుండి అటు వన్నింగ్ లైన్ నుంచి వచ్చే కార్మికులు వచ్చే రహదారిలో ఉంటాయి. అవి చాలాసార్లు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అవిటి దృష్టి లేదు, కార్మికులకు సంక్షేమం లేదు, కార్మికులకు సదుపాయాలు లేవు, పనిముట్లు కరెక్టు లేక, SDAలు కరెక్టు లేక, అసలు పేస్ వర్క్ లేక ఇవాళ ప్రొడక్షన్ దెబ్బతిన్నది అధికారులు చేయబట్టి తప్ప కార్మికులు పనిచేద్దామని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్మికుల పైన ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఏఐటీసీ ఖచ్చితంగా అండగా ఉంటుంది, కార్మికులకు భరోసా ఇస్తుంది. మేము ఏదో సంఘాలు చెప్తున్నాయి కొన్ని, ఏఐటీసీ గుర్తింపు సంఘం రాలేదు, పత్రం రాలేదు అని చెప్తారు. కార్మికులు మా వెంట ఉన్నారు, పత్రం ఎవరికి కావాలి? కార్మికులు మా పొంట ఉన్నారు. కాబట్టి ఇవాళ పుట్టిన సంఘం కాదు. ఇవాళ ఏదో మాయ మాటలు చెప్పి లేదా ఏదో చేసి ఇక్కడ యూనియన్ లేదు. ఓడినా గెలిచినా ఇలా ఈ సంస్థ ఉన్నది అని అంటే ఏఐటీసీ ఎర్రజెండా సంఘం, ఏఐటీసీ నాయకుల వల్ల ఇలా ఈ సంస్థ ఇక్కడి వరకు తీసుకొచ్చిన చరిత్ర ఏఐటీసీ నాయకత్వందని ఈరోజు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలా వస్తారు పోతారు, చాలా సంఘాలు వచ్చినాయి, చాలామంది నాయకులు వచ్చారు పోతుంటారు. కానీ ఏఐటీసీ నాయకత్వం మొక్కబోని ధైర్యంతో ఇవాళ సింగరేణి సంస్థ కాపాడిన చరిత్ర ఏఐటీసీ యూనియన్ది. ఇలా ఈ సంస్థ ఉన్నది అని అంటే ఏఐటీసీ చేయబట్టే. ఇలా అందుకే కార్మికులు ఎన్నడూ మమ్మల్ని మర్చిపోలేదు, కార్మికులకు కూడా మేము మర్చిపోకుండా ఖచ్చితంగా కార్మికులకు ఏదైతే ఎలక్షన్లలో మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉండి కార్మికులు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మేము సింగరేణి మన కార్మిక వర్గానికి కూడా మేము పిలుపునిస్తున్నాం. ఏఐటీసీ దశల వారీగా పోరాటం చేస్తుంది.
ఏ సమస్యలు ఉన్నా పోరాటం చేస్తున్నాం. ఇలా ఏఐటీసీ గెలిచి 4-5 నెలలని ఇలా ప్రమోషన్ల లిస్టు తీయించినాం. ఇలా ప్రమోషన్లు ఇప్పిస్తున్నాం, ఎస్డిఎల్ తెప్పిస్తున్నాం, పనిముట్లు కూడా తెప్పిస్తాం. అన్ని మళ్ళా వెనకట ఏ విధంగా కార్మికుల పోరాటం చేసే పద్ధతి ఉందో ఆ విధంగా కార్మికులను ఐక్యం చేసి పోరాటం చేసి సాధించుకుంటామని చెప్పి సందర్భంగా మీకు పిలుపునిస్తాం. ప్రైవేటీకరణ వేలంకు వ్యతిరేకంగా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నాడు హైదరాబాదులో అన్ని కార్మిక సంఘాలని ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అందులో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు వచ్చారు. అందరూ కూడా పోరాట కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ నెల జూలై 5వ తేదీ నాడు సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ముట్టడి చేసి వేలాది మంది సింగరేణి కార్మికులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు చేశాం. 10 రోజుల తర్వాత హైదరాబాదులో గవర్నర్ ఆఫీసుని ముట్టడి చేశాం. దానిలో వందలాది మంది సింగరేణి కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాలలో ఆనాడు హైదరాబాదులో హామీ ఇచ్చినటువంటి సంఘాలలో ఏదో ఒక్కళ్ళో ఇద్దరు ఏదో నామకే వాస్తిగా ఒకళ్ళిద్దరు వచ్చారు తప్ప మరి ఎవరు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఏఐటీసీ యూనియన్ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణిలో ఇవాళ గుర్తింపు సంఘం పత్రం యాజమాన్యం ఆలస్యం చేస్తూ ఉంది. గతంలో వేరే యూనియన్లు గెలిస్తే 4 సంవత్సరాలు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చినటువంటి మేనేజ్మెంటు ఇవాళ ఏఐటీసీ గెలిస్తే 2 సంవత్సరాలు ఇస్తామంటున్నారు. మరి గతంలో 4 ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు అయ్యారు 4 ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ పత్రం ఆలస్యమైనప్పటికి కూడా సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏఐటీసీ యూనియన్ ముందుంటా ఉంది. ఇవాళ ముఖ్యంగా చదువుకున్నటువంటి కార్మికులకి గతంలో క్లరికల్ పోస్టులు కానీ, ఓవర్మెన్ పోస్టులు కానీ, ఇంజనీర్ పోస్టులు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకున్నారు. ఇవాళ సింగరేణిలో వేలాది మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకే ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేసి సుమారు 1200 పోస్టులు చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్లు ఇప్పించాం. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమందికి పార్లమెంట్ ఎన్నికల వల్ల 1 నెల రోజులు ఆలస్యమైంది. అయినప్పటికీ 1-2 నెలల్లో ఈ యొక్క అన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈపీ ఆపరేటర్లతో సహా ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయించాం. అట్లాగే ఇవాళ సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్లో కూడా సేఫ్టీకి సంబంధించిన విషయాల మీద మాట్లాడాం. ఇవాళ ఎస్ఏపి అనేది ఒక 4 సంవత్సరాల క్రితం సింగరేణిలో మేనేజ్మెంట్ తీసుకొచ్చి యాక్సిడెంట్ అయితే దానికి బాధ్యులు కార్మికులే లేదా సూపర్వైజర్లే, అధికారులకు ఎలాంటి సంబంధం లేదన్న ఒక కుట్రతోటి ఎస్ఏపి తీసుకొస్తే ఆనాడే మేము దాన్ని వ్యతిరేకించాం. ఇవాళ దానిలో భాగంగా ఎల్లో కార్డ్ ఆట, రెడ్ కార్డ్ ఆట, ఇదేమన్నా ఫుట్బాల్ ఆట. ఇవాళ యాజమాన్యానికి కార్మికుడు ఏదైనా తప్పు చేస్తే, సూపర్వైజర్ ఏదైనా తప్పు చేస్తే ఛార్జ్షీట్ ఇచ్చి ఎంక్వైరీ పెట్టి యాక్షన్ తీసుకునే అధికారం ఉన్నది. అంతేగాని ఎల్లో కార్డులు, రెడ్ కార్డులు ఇచ్చి కార్మికుల్ని మానసికంగా దెబ్బతీయాలని దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పినాం. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా కోరాం. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సింగరేణిలో అమలు కానీయం. అట్లాగే గత 10 సంవత్సరాలుగా నాసిరకం వస్తువులు తీసుకొస్తా ఉన్నారు. ఎస్డిఎల్స్ అసలు 10 సంవత్సరాల నుంచి కొనలేదు, పాత వాటినే వాడారు. ఎల్హెచ్డీలు అంతే ఉంటాయి. ఏఐటీసీ గెలవంగానే ఎస్డిఎల్స్ కొత్త తెప్పించడానికి ఇచ్చేసాం. వచ్చినాయి ఇప్పుడు చాలా మైన్స్లో, ఇంకా కొన్ని వస్తాయి. ఎల్హెచ్డీలు కూడా తెప్పియాలని చెప్తున్నాం.
అట్లనే మిషనరీ కూడా కొత్తవి చెప్పేయాలని చెప్తున్నాం. ఆఫ్టర్ షూస్ అవి కూడా నాసిరకాన్ని వచ్చినాయి 10 సంవత్సరాల నుంచి. కార్మికుడికి బూట్లు ఇస్తే 2 నెలలు కూడా ఉండలేదు. మన సేఫ్టీ మీటింగ్లో మాట్లాడితే డైరెక్టర్ గారు ఒప్పుకున్నాడు, మేము మళ్ళీ క్వాలిటీ బూట్లు తెప్పిస్తాం, 2 నెలల్లో కార్మికులకు ఇస్తామని చెప్పేసి అంగీకరించాడు. కాబట్టి ఇవాళ సేఫ్టీ విషయంలో కూడా ఇవాళ యాజమాన్యం ఏదైతే తప్పు చేస్తే దాని మీద చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అంతేకాని దాన్ని కార్మికుడినో సూపర్వైజర్లను బలి చేయడానికి వీల్లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ సింగరేణి పరిరక్షణకి ఏఐటీసీ కట్టుబడి ఉన్నది. ఏఐటీసీ వల్లనే ఆనాడు సింగరేణి ప్రభుత్వ రంగంలోకి వచ్చింది ప్రైవేట్ నుంచి. దాన్ని కాపాడుకోనే బాధ్యత మాకి ఉంటుంది. తప్పనిసరిగా దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.